హరిహర వీరమలు నుంచి అయితే ఒక అద్దిరిపోయే అప్డేట్ అయితే రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ లాంటి వార్తనైతే రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. హరిహర వీరమలు సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పండగ చేసుకునేలాగా యావత్ దేశమే ఆశ్చర్యపోయేలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని యూనిట్ అయితే భావిస్తుందంట. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. హరిహర వీరమలు సినిమా మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి సినిమా రాలేదు. ఆయన సినిమా కోసం అయితే అభిమానులు 1000 కనులతో చూస్తుంటే ఒకవైపు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే 24 గంటల్లోనే అన్ని రికార్డులు బదలగొట్టింది. మనందరికీ తెలుసు. అయితే సినిమా మీద అయితే ఘోరమైన విపరీతమైన హైప్ అయితే వచ్చేసింది. సో ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి ముందు జరిగే ఈ ప్రమోషన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్లాన్ చేసిరంట. ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రిని రంగంలోకి దింపబోతున్నట. అదేవిధంగా సూపర్ స్టార్ని కూడా రంగంలోకి దింపబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏకంగా నార్త్లో ఈ యొక్క హరిహర వీరమలు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వారణాసిలో నిర్వహించి ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తారంట. నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారు కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తే, అది పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ఒకే స్టేజ్ మీద కనబడితే నిజంగా ఒక దద్దరిల్లిపోతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడాడో అప్పటి నుంచి నార్త్లో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కనబడితే మాత్రం హరిహర వీరమలు సినిమాకి ఎంతైతే అయిపోయిందో దానికి రెండింతలుగా కలెక్షన్ సునామీ అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్కి నార్త్లో ఉండే క్రేజ్ అట్లుంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి యోగి ఆదిత్యనాథ్కి ఇద్దరు కలిసి ఒక వేదిక నుంచి ఒక సినిమాకి సంబంధించిన ఈ ప్రమోషన్లో పాల్గొంటే మాత్రం దద్దరు వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పండగ చేసుకునే వార్త. మరొక వైపు సౌత్ ఇండియాలో ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అభిమానులందరినీ ఆశ్చర్యపరచాలనుకుంటారు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తీసుకురావాలి, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి టీమ్ యూనిట్ అయితే భావిస్తుందట. పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే అవకాశం అయితే ఉందంట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక వేదిక మీద కనబడితే మాత్రం ఈ సౌత్ ఇండియాలో ఇది బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా అయితే మిగిలిపోతుంది, అలా డౌటే లేదు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏందో మనందరికీ తెలుసు. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుంది అనేది. సో వీళ్ళిద్దరు కలిసి ఒక వేదిక మీద కనబడితే అసలు వచ్చే కిక్కే వేరుంటుంది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా రోజులు వస్తుంది, విపరీతమైన హైప్ అవుతుంది. సో ఇలాంటి ఈ రెండు ఈవెంట్లు నార్త్లో, సౌత్లో ఇలాంటి పవర్ఫుల్ దిగ్గజాలను తీసుకొచ్చి నిర్వహిస్తే మాత్రం నిజంగా హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు ఉండవు. ఇది మాత్రం పక్కా. సినిమా ఎట్టున్నా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తారు, డౌటే ఉండదు. ఎందుకంటే ఆ రేంజ్ పవర్ఫుల్ క్యాండిడేట్లు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళు కలిసి జోడీ కడితే ఇంక ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నా. నిజంగా ఒక పవర్ఫుల్ వార్త అని చెప్పొచ్చు ఇది. హరిహర వీరమల్లు యొక్క ఈ ప్రమోషన్స్ గురించి వచ్చిన ఈ వార్తనైతే నిజమైతే మాత్రం ఇవి ఎవరు ఊహించని విధంగా రికార్డులు అనేది బద్దలైపోతాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.